ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా ఎంతో చర్చానీయాంశంగా మారిన సోనం వాంగ్చుక్ ఉద్యమం, విద్యా సంస్కరణలు, నీట్ వివాదం, అలాగే ఈ ఉద్యమానికి ప్రజా సినీ ప్రముఖులు మద్దతు వంటి ఎన్నో విషయాలకి సంబంధించి ఇవాళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త, సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ అండ్ సుమన్ టీవీ ఎడ్యుకేషనల్ హెడ్ డాక్టర్ నీలిమార్య గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. హాయ్, హౌ ఆర్ యు భారతి? ఐఎమ్ గుడ్. సామాజిక విద్య, రాజకీయ అంశాలపై ఎన్నో చర్చల్లో మీరు పాల్గొన్నారు, ఎన్నో విషయాలకు సంబంధించి మాట్లాడు. సో లెట్స్ టాక్ అబౌట్ వాంగ్చుక్. టుడేస్ టాపిక్ ఇస్, సో అసలు ఎవరి వాంగ్చుక్? He is a recent newsmaker, Sonam Wangchuk, who comes from Ladakh. If you remember, there was a movie called Three Idiots. చూసారా మీరు? yes. Amir Khan was starring on that movie. So దాంట్లో Phunsu Wangdu, that was his name. So Phunsu Wangdu character in real is Sonam Wangchuk. But the whole movie is not made on Sonam Wangchuk. Only Amir Khan character ne portray చేశారు. ఆ మూవీలో Amir was playing as a scientist and education reforms మీద ఈ రోట్ లెర్నింగ్ వద్దు, ప్రాక్టికల్ లెర్నింగ్ కావాలి అని రకరకాల అంశాల మీద he was actively doing the role. Similarly, in real life, Sonam Wangchuk was working since 1988. So he is basically a mechanical engineer, but last 25 days, he made the whole country look at him. The way he's taking step by step on his hunger strike. So we started looking at him. So he's basically a mechanical engineer, but అప్పట్లో మీరు గమనిస్తే ఒక 20-30 years back, 30-40 years I can say, whoever has gone to other countries, వాళ్ళందరూ వెల్త్ క్రియేటర్స్ అయిపోయారు. ఇప్పుడు లాస్ట్ 10-15 years or 20 years చూస్తే ఈ ఎంఎస్ చేయడానికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే. కానీ అంతకంటే ముందు అంటే వాంగ్చుక్ టైంలో, అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో వాళ్ళందరూ వెళ్ళిపోయి దే క్రియేటెడ్ వెల్త్ ఇన్ అదర్ కంట్రీస్ అండ్ దే ఆర్ హెడ్డింగ్ బిగ్ కంపెనీస్ అండ్ దే బికేమ్ CEOs now. So this particular gentleman, he stayed back in Ladakh and he started working on education reforms, and he is basically an environmentalist. వాంగ్చుక్ చేపట్టిన ఈ నిరాహార దీక్ష వెనక అసలు కారణాలు ఏమై ఉంటాయని అంటారు? ఇట్స్ వెరీ క్లియర్, బికాజ్ ఆయన ఫిలాసఫీ రెగ్యులర్గా ఆయన చెప్తూనే ఉన్నారు మీడియాతోటి. ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు సిస్టంలో, ఈ నీట్ పేపర్ లీక్ అవుతా ఉంది. సో దీనికి నాకు సమాధానం కావాలి, బికాస్ స్టూడెంట్స్ భవిష్యత్ ఆధారపడింది, దర్ హార్డ్ వర్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ పేరెంట్స్ హార్డ్ వర్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్, సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా లేదు అని చెప్పేసి హీ స్టార్టెడ్ దిస్ ప్రొటెస్ట్. But whereas it took lot of volume, gradually the whole country resonated, the whole students started resonating. So what he basically wants is, he wants the answers and he wants to reduce this corruption and all these problems. వాంగ్చుక్ చేస్తున్న ఈ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తుంది అని అంటారు? If you ask me personally, అసలుకి సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్లో ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ చూడాల్సిన పని లేదు, ఇఫ్ యూ ఆస్క్ మీ, బికాస్ గవర్నమెంట్ ఈజ్ అ బిగ్గర్ సెక్షన్ ఫర్ మీ. మనకి అవర్స్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. మనకి ఢిల్లీలో జంతర్ మంతర్ అని ఒక ప్లేస్ ఉంది. సో ఎవరికి మీకు సమస్య వచ్చినా, నాకు సమస్య వచ్చినా, ఒక స్టూడెంట్కి వచ్చినా, ఒక రైతుకి వచ్చినా, పీపుల్ క్యాన్ గో దేర్ అండ్ ప్రొటెస్ట్, నిరసన తెలపొచ్చు అనమాట. సో అలాంటి ప్లేస్ ఒకటి మనం పెట్టుకున్నాం. మహాత్మా గాంధీ అయినా, అన్నా హజారే అయినా, ఈరోజు వాంగ్చుక్ అయినా, మీరైనా, నేనైనా, వీ కెన్ రైజ్ అవర్ వాయిస్. కానీ ఆ వాయిస్ రైజ్ చేసినప్పుడు వినేవాళ్ళు ఉండాలి కదా. సో వినేవాళ్ళు ఉండాలి అంటే వ్యవస్థ సరిగ్గా ఉండాలి. సో బేసికలీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద రూట్స్. సో ఇట్స్ ఎ వెరీ బిగ్గర్ సబ్జెక్ట్ వేర్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు కామెంట్ ఆన్ దట్. ఓకే, ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంది అని అంటారు? ఇట్ ఈజ్ ఆల్ చర్యలు అనే దానికంటే లాట్ ఆఫ్ టైమ్ వేస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అసలు పేపరే లీక్ అవ్వలేదు అనుకోండి, వై దిస్ ప్రొటెస్ట్ విల్ కమ్? పేపర్ ఎందుకు లీక్ అయింది? బికాజ్ నీ సిస్టమ్ సరిగా లేదు. ద ఎమినెంట్ పీపుల్ హూ ఆర్ హెడ్డింగ్ ద డిపార్ట్మెంట్స్, ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ ద సిస్టమ్, అది సరిగ్గా ఉంటే అసలు ఈ ప్రొటెస్ట్ రాదు కదా. అది అంటే ఫ్రమ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ కమింగ్,
ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో అసలుకి నీకు వ్యవస్థే సరి చేసుకుంటే అసలు ఈ సమస్యలన్నీ ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఈ రోజు అక్కడ ఢిల్లీలో లక్షల మంది కూర్చొని మన మీడియా వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కెమెరాలు పెట్టేసేసి వాళ్ళ డైలీ రొటీన్లో దెబ్బతింటాయి. సో మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్ డే అండ్ నైట్, దేర్ స్లీపింగ్ ఆన్ ద ఫుట్పాత్స్ ఇఫ్ యూ సీ ద న్యూస్, which is not necessary, and it is happening in this country very common. వాంగ్చుక్ నార్మల్గానే విద్యా సంస్కరణలపై మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రధానంగా ఈ ఉద్యమానికి సంబంధించి ఎలాంటి మార్పులు సూచిస్తున్నారు అని అంటారు? See, this particular man, if you ask me, he really wants to bring change. Where if you see, లదాఖ్లోనే 1988లో సెక్లామ్ అని హీ స్టార్టెడ్. దట్ ఈస్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లదాఖ్. ది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్టూడెంట్స్ రోట్ లెర్నింగ్ కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి, అండ్ వీళ్ళు ఉద్యోగాల కోసం చదవద్దురా బాబు, మీరు ఉద్యోగాలు ఇవ్వడానికి చదవండి అనేది ఒక ఎజెండా పెట్టుకొని హీ స్టార్టెడ్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్. అండ్ సెక్లామ్లో జాయిన్ అవ్వాలి అంటే నువ్వు ఫెయిల్ అయ్యి ఉండాలి. A failure is an eligibility criteria to join his institute like HAIL and SECLOM. HAIL is Himalayan Institute of Alternative Education in Ladakh. అంటే ఫెయిల్యూర్స్కి ఇక్కడ ప్లేస్ ఉంటుంది అనమాట. ఫెయిల్యూర్స్కి నీకు ఒక ప్లేస్ ఉంది అంటే దట్ క్రెడిట్ గోస్ టు వాంగ్చుక్. ఓకే, సో ఐ మీన్ దిస్ మ్యాన్ హీఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, బికాజ్ ఈయన ఏం చేస్తాడంటే ఒక సస్టైనబుల్ ఎనర్జీ. హీ ఆల్సో క్రియేటెడ్ ఐస్ స్తూప క్రియేటెడ్ చేయడం వల్ల హీ బికేమ్ మోర్ పాపులర్. ఇప్పుడు లదాఖ్లో శీతాకాలంలో మీకు ఐస్ ఫామ్ అవుతుంది. ఈ ఐస్ ఫామ్ అయినప్పుడు ఐ మీన్ అవి గడ్డలుగా యూ సీ ఆర్టిఫిషియల్ గ్లేసియర్స్ దేర్. సో ఈ ఎండాకాలం వచ్చేటప్పటికి ఐస్ అంతా కరిగిపోతుంది అండ్ ఫార్మర్స్ విల్ నాట్ హ్యావ్ వాటర్, వాళ్ళ అగ్రికల్చర్ ప్రాపర్గా ఉండదు. సో అంత ఆలోచన చేసి మిలియన్స్ ఆఫ్ వాటర్ హీ స్టోర్డ్ ఇన్ పైప్స్లో స్టోర్ చేసి శంఖాల్లాగా హీ డిజైన్ all that water which will be used in summer season. So it's a beautiful concept, right? So ఒక మనిషి అతను ఉన్న ఊరు గురించి, దేశం గురించి ఇంత ఆలోచన చేసి, ఇప్పుడు ఈ రోజుల్లో మన ఇంటి గురించి, మన పక్కింటి గురించి కూడా ఆలోచన చేసేవాళ్ళు ఉండరు. యు ఆర్ ఆల్వేస్ సో సెల్ఫిష్. యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, యువర్ నీడ్స్, ఆల్ దిస్ ఈస్ ద థియరీ. కానీ దిస్ పర్సన్ రైట్ ఫ్రమ్ 1988 being a mechanical engineer, being educated, he and his family ఈ హంగర్ స్ట్రైకులు చేయడం, స్టూడెంట్ రిఫార్మ్స్ మీద పనిచేయడం, సస్టైనబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఆల్ దీస్ స్ట్రక్చర్స్ హీస్ వర్కింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో దట్ ఈస్ హౌ ఈస్ సో పాపులర్ బై స్టార్టింగ్ దిస్ సెక్లామ్ హియర్ అండ్ ఐస్ స్తూపాస్, and he won lot of awards also. Our governments recognized him.